మాజీ సీఎం జగన్ పై ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తుల్ని పరామర్శించడం జగన్ దిగజారుడుతనమని అన్నారు. పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులకు జగన్ అండదండలు అందించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. జగన్ ఓట్ల రాజకీయాలకు ఇది నిదర్శనమై రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి గత చరిత్ర చూస్తే మరి అప్పట్లో ఎంపీగా అదే పార్టీలో ఉన్న నన్ను 4 మంచి వ్యాఖ్యలు చెప్పినందుకు అంటే సలహా. ఇప్పుడు క్రిటిసిజం ఎప్పుడూ స్ట్రాంగ్గానే ఉంటుంది. పొగడ్తలో మరి బాధ అనిపించవచ్చు. మరి అప్పుడు నేను జరుగుతున్న తప్పుల్ని వివరించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మరి తప్పుల్ని ఎత్తి చూపడం జరిగింది. మరి దాన్ని అన్యదా అతనప్పుడు భావించి నన్ను దారుణంగా చిత్రహింసల పాలు చేశాడు. చూసా ఆ వీడియో. రోడ్డు మీద వాళ్ళని కొట్టింది నథింగ్. అన్యాయంగా నన్ను కొట్టారు. ఇప్పుడు దారుణమైన గంజాయి బ్యాచ్ని మరి కొడితే పోలీసులు వాళ్ళ మీదే హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని పైగా తగుదనమ్మా అంటూ పరామర్శకు వెళ్ళటం, లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ ఒక ప్రజాప్రతినిధిగా పులివెందుల ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇలా గంజాయి చేసే బ్యాచ్కి నోన్ శిక్ష పడి జైలుకి కూడా వెళ్ళి శిక్ష కన్ఫర్మ్ చేసి వచ్చిన బ్యాచ్కి తన మద్దతు తెలియజేయటం మరి ఇది దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ట. సరే, ఈ ప్రయత్నంలో అతను గతంలో వచ్చిన ఆ ఓట్లు కూడా రాని పరిస్థితికి వెళ్తాడు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవని చెప్పి సామెతలు ఊరికే రాలేదు. ఇటువంటి వాళ్ళని చూసే వచ్చినట్టుంది. గత వైసీపీ ప్రభుత్వంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఆయన్ని జగనే కస్టడీలో కొట్టించారని రఘురామ సంచలన ఆరోపణ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ చూసి జాలిపడ్డం తప్ప ఏమీ చేయలేమని ఎద్దేవా చేశారు. అయితే ఇటీవలే తెనాలిలో 3 యువకుల్ని పోలీసులు రోడ్డుపై లాఠీలతో కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరిని పరామర్శించేందుకు జగన్ నేడు తెనాలి వెళ్లారు. జగన్ తెనాలి పర్యటనలో అడుగడుగునా ఆయనకు అవాంతరాలు ఎదురయ్యాయి. జగన్ గో బ్యాక్ అంటూ దళిత నేతలు, ప్రజా సంఘాలు నిరసనలు తెలిపాయి. గంజాయి బ్యాచ్ నేరస్తులకు పరామర్శలు ఏంటని నల్ల రిబ్బన్లతో నిరసనకారులు ఆందోళన చేశారు. సామాన్యులపై దాడులు, గంజాయి విక్రయాలు, మహిళలపై వేధింపులు చేస్తున్న వారికి జగన్ భరోసా ఏంటని విమర్శిస్తున్నారు. జగన్ పర్యటనపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.